శ్రీరామనవమి రోజు పురాణాలు, ఆగమ శాస్త్రాల ప్రకారం భక్తులు కొన్ని ప్రత్యేకమైన పనులు చేస్తే చాలా శుభ ఫలితాలు వస్తాయని చెబుతాయి. ఆ రోజు సాధారణంగా ఇలా చేయాలి. శ్రీరామనవమి రోజు చేయవలసినవి: ఉదయం స్నానం చేసి సంకల్పం. చైత్ర శుద్ధ నవమి రోజు ఉదయం స్నానం చేసి శ్రీ సీతారామచంద్రమూర్తుల అనుగ్రహం కోసం అని సంకల్పం చెప్పుకోవాలి. గృహంలో శ్రీరామ పూజ. ఇంట్లో శ్రీరామ, సీత, లక్ష్మణ, హనుమాన్ ఫోటో లేదా విగ్రహానికి పసుపు, కుంకుమ, పూలతో అలంకరించి దీపం వెలిగించి పూజ చేయాలి. రామాయణ పారాయణం ఆ రోజు ముఖ్యంగా బాలకాండలో శ్రీరామ జననం భాగం చదవడం చాలా పుణ్యం. లేదా శ్రీరామ రక్షా స్తోత్రం, రామనామ జపం చేయవచ్చు. ఉపవాసం లేదా సాత్విక ఆహారం. చాలామంది ఆ రోజు ఉపవాసం ఉంటారు. లేదా పండ్లు, పాలు, సాత్విక ఆహారం మాత్రమే తీసుకుంటారు. సీతారాముల కళ్యాణం మధ్యాహ్న సమయంలో దేవాలయాల్లో లేదా ఇంట్లో సీతారాముల కళ్యాణం చేయడం చాలా శుభం. నైవేద్యం ఈరోజు ప్రత్యేకంగా పానకం, వడపప్పు, చలిమిడి, పాయసం నైవేద్యంగా పెట్టడం సాంప్రదాయం. సాయంత్రం భజనలు. శ్రీరామ జయ రామ జయ జయ రామ భజన చేయడం, రామనామ స్మరణ చేయడం మంచిది. పురాణ ఫలితం. పురాణాల ప్రకారం శ్రీరామనవమి రోజు ఇలా పూజ చేస్తే ఇంట్లో శాంతి పెరుగుతుంది, దోషాలు తగ్గుతాయి, శ్రీరామ కటాక్షం లభిస్తుంది. జై శ్రీరామ్.